నమస్కారం ప్రజలారా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అది మర్చిపోకండి దయ ఉంచి. ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే, తెలంగాణలోని మెయిన్ వార్తలు చూసుకుంటే, రుణమాఫీకి 25,000 కోట్లు సీఎం కిసాన్ మార్గదర్శకాలనే పాటిస్తూ కావాల్సిన మొత్తము. పంట రుణాలు తీసుకున్న 47 లక్షల మందికి మాఫీ చేయాలంటే 35,000 కోట్లు. పీఎం కిసాన్ మార్గదర్శకాల అమలులో అర్హులకు న్యాయము. సర్కారుపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా. నెక్స్ట్, మహిళా శక్తి క్యాంటీన్లు. 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 150 క్యాంటీన్లు ఏర్పాటు లక్ష్యము. కలెక్టరేట్లు, ఆలయాలు, బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాలు బలోపేతానికి సిఎస్ శాంతకుమారి వెల్లడి. తెలంగాణలో కూడా మహిళా క్యాంటీన్లు 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారండి. ఇది మంచి పరిణామం అండి. ఎందుకంటే 5 రూపాయల భోజనము దొరుకుతుంది అంటే అది ఎవరికైనా అవసరంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు భోజనానికి కోసమే ఎన్నో వేల కోట్లు కట్టి కుంభకోణాలు చేసేదానికంటే 10 మందికి భోజనం పెట్టగలిగే ఈ పథకం చాలా మంచిదండి. తెలుగు పుస్తకాలు వెనక్కి, ముందు మాటపై వివాదము నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయము. ఆ పేజీ మరోవైపున వందే మాతరం జాతీయ గీతం అని దాన్ని తొలగిస్తే ఇబ్బందే. గొర్రెల స్కామ్పై వీడి కన్ను. మనీ లాండరింగ్ కోణంలో విచారణకు సిద్ధము. ప్రజాప్రతినిధులకు నోటీసులు. అప్డేట్ ఆధారంగానే కమిషను తదుపరి నిర్ణయాలు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి కేసీఆర్ అల్లుడు కదా అని జస్టిస్ పిఎస్ ఘోషి వ్యాఖ్య. నీటి నిలువ కారణంగానే బ్యారేజీల వైఫల్యము. నిపుణుల కమిటీ స్పష్టీకరణ. మెదక్లో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కేసీఆర్పై వీడి కేసు. హరీసు వెంకటరామరెడ్డికి ముసళ్ళ పండగే. విజయోత్సవ ర్యాలీలో ఎంపీ రఘునందన్ రావు. కోన్ ఐస్ క్రీంలో చేతి ఏలి ముక్క తింటూ ఉంటే నాలుగు తగిలిన వైనము. ఓ వైద్యుడికి జుగుత్సాకరమైన అనుభవము. ముంబైలో ఘటన. ఐస్ క్రీం కంపెనీపై కేసు నమోదు. పరీక్ష కోసం ల్యాబ్కు చూడండి, ఐస్ క్రీముల్లో దొరికిందంట. నీట్ గ్రేడ్స్ను మార్కులను రద్దు చేశాము. 1563 మంది మళ్ళీ పరీక్ష రాయవచ్చు. 23న పరీక్ష, 30న ఫలితాలు. మళ్ళీ పరీక్ష రాయడానికి ఇష్టపడిన వారు అసలు మార్కులతో కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రము. కౌన్సిలింగ్ నిలిపివేతకు కోర్టు నిరాకరణ. గ్రేస్ మార్కుల ఉపసంహరణతో 67 నుంచి 61 తగ్గిన టాప్ ర్యాంకర్ల సంఖ్య. చూడండి, ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారము. స్థానిక సమస్యల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కూడా తన ఛాంబర్లో ప్రమాణం చేయించిన మండలి చైర్మన్. బొగ్గు ఉత్పత్తిని పెంచుతాము. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యత స్వీకరణ. కూలిన మధ్యన పిడుగు. పత్తి విత్తనాలు వేస్తుండగా ఘటన. వికారాబాద్ జిల్లాలో యువత మృతి. ఖమ్మం జిల్లాలో బోన్కల్లలో గీత కార్మికుడు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షము. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 7.45 సెంటీమీటర్ల వర్షపాతము. నేడు రేపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు. సీఎం రేవంత్ను కలిసిన జపాన్ రాయబారి సుజుకి హిరోషి. ఆటోను ఢీకొట్టి ఆపబోయిన వ్యక్తిని ఢీకొట్టి మద్యం మత్తులో కారులో బీభత్సము సృష్టించిన 3 యువకులు. శిక్ష మందుతో వ్యక్తి మృతి. చావు బతుకల్లో ఆటో డ్రైవరు. అగ్నిమాపక శాఖ బలోపేతానికి రంగం సిద్ధం. 190 కోట్లతో కొత్త వాహనాలు, భవనాలు. కేంద్రంతో కుదిరిన అవగాహన ఒప్పందము. ఏసీబీకి వలకు చిక్కిన సిపిఎస్ సిఐ. 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులను చూసి పరుగు. ఎంబడించి పట్టుకున్న వైనము. చూడండి,
3 లక్షల లంచం తీసుకుంటూ సిఐ చేకూరి సుధాకర్ ఏసీబీకి పట్టుబడ్డారు. హైదరాబాదు సిపిఎస్ ఎకనామిక్ అబ్సెన్స్ వింగ్ డిఐజీగా సుధాకర్ పనిచేస్తున్నారు. బోర్న్పల్లికి చెందిన మణిరంగస్వామి అనే వ్యక్తికి సుధాకర్కు కలిసి తన మీద సిపిఎస్లో నమోదైన కేసును మూసివేతకు సహకరించాలని కోరాడు. అందుకోసం 35 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించేందుకు ఒప్పందం చేసుకున్నారు. చూడండి. బీమా సొమ్ముకు కకృతపడిన ఎస్ఐపై ఏటు. బీమా సొమ్ము క్లెయిమ్ కోసం కేసు దర్యాప్తుల్లో అవకతవకలు పాల్పడిన నిర్మల్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ కె చంద్రమోహన్పై సస్పెన్స్ ఏటు పడింది. చూడండి. రిజిస్ట్రేషన్ డబ్బులు వసూలు చేసిన ఆపరేటర్ బాధితుడికి తిరిగి ఇప్పించిన మాజీ ఎమ్మెల్యే. ఎర్రమంజల్ పాఠశాలను కాపాడుకుంటాము, ఆకట్టుకుంటా నేషనల్ సిక్ ఎక్స్పో. ఇంటి వద్ద పార్క్ చేసిన వాహనాలు మాయము, మంచినీటి సమస్యనికి పరిష్కారానికి కృషి. మేయర్ విజయలక్ష్మి. జూలై 9న బలకంపేట ఎల్లమ్మ కళ్యాణము. బలకంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం జూలై 9న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సాధిస్తున్నారు. జూలై 8న ఒగ్గు కళాకారులతో పట్టుమన్ను తెప్పించుకోవడంతో పాటు ఎస్ఆర్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎదురొక్క కార్తికేయము నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ నెల రోజుల ముందుగానే వివిధ శాఖల అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సాధించేవారు. ఈసారి మాత్రం కళ్యాణం సమయం దగ్గర పడుతున్న ఏర్పాట్ల ఆలయ సమీకరణపై ఆలయ చైర్మన్ అధికారులు పెద్దగా స్పందించడం లేదని స్థానికులు ఓపోతున్నారు. విద్యుత్ ఉద్యోగులకు ట్రాఫిక్ పాఠాలు. రేషన్ బియ్యం విక్రయం ముఠ అరెస్టు. చెల్లిపై దాడి చేసిన సోదరులపై కేసు. ఇదేనండి వార్తలు. తెలంగాణ వార్తలు చూసుకుంటే ఇదేనండి. మన రేవంత్ రెడ్డి అన్న మంచిగా డెవలప్మెంట్ దిశలో వెళ్తున్నాడు. క్యాంటీన్లు పెట్టడం శుభదాయకం అండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.